హలో ఫ్రెండ్, వెల్కమ్ టు కంప్యూటర్ ఫండమెంటల్స్. ఈరోజు క్లాస్లో మనం కంప్యూటర్ డివైసెస్ గురించి తెలుసుకుందాం. మనం ఇంతకుముందు క్లాస్లో వాట్ ఈస్ ద కంప్యూటర్ ప్రాసెస్, హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ గురించి తెలుసుకుందాం. హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ గురించి నేర్చుకున్నాం. సో ఈ క్లాస్లో ఏంటంటే కంప్యూటర్ ఫండమెంటల్స్లో సెకండ్ క్లాస్ వచ్చేసి కంప్యూటర్ డివైసెస్. సో కంప్యూటర్లో ఏమేమి డివైస్ని వాడతారో వాటి డీటెయిల్స్ ఏంది ఈ క్లాస్లో నేర్చుకుందాం. మనకు మెయిన్గా కంప్యూటర్లో వచ్చేసి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనే డివైసెస్ ఉంటాయి. సో ఇన్పుట్ అంటే ఏంది, ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్లే వాటిని ఇన్పుట్ డివైసెస్ అంటాం. ఏవైతే మనకు రిజల్ట్ని డిస్ప్లే చేస్తున్నాయో వాటిని అవుట్పుట్ డివైసెస్ అంటాం. సో ఇన్పుట్ డివైసెస్ అంటే ఏంటంటే టు ఎంటర్ డేటా ఇంటూ ద కంప్యూటర్ ఫర్ ప్రాసెసింగ్ ఈజ్ కాల్డ్ ఇన్పుట్. అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం కంప్యూటర్కి ఇస్తున్నామో అంటే ప్రాసెసింగ్ జరగడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని ఇన్పుట్ అంటాం. సో ఇన్పుట్ డివైసెస్ ఏం చేస్తాయి అంటే ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్ సిస్టమ్కు సెండ్ చేస్తాయి. ఎందుకోసం సెండ్ చేస్తాయి అంటే ఈ డేటాని ప్రాసెసింగ్ చేయడానికి ఇన్పుట్ అనేది ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. సో ఇన్పుట్ ఇవ్వకపోతే కంప్యూటర్లో ప్రాసెసింగ్ అనేది జరగదు. కాబట్టి మనకు కంప్యూటర్లో ఇన్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్పుట్ అంటే ఏంది, మన కంప్యూటర్కు ఇస్తున్న ఒక క్వశ్చన్. సో ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మనం క్వశ్చన్ అడిగితేనే దానికి ఒక ఆన్సర్ అనేది వస్తుంది. సో క్వశ్చనే లేకపోతే ఆన్సర్ రాదు కదా. సో కంప్యూటర్లో కూడా ఏంటంటే ఇన్పుట్ ఉంటేనే మనకు రిజల్ట్ వస్తుంది. సో మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది కంప్యూటర్ తీసుకున్న తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేసి ఒక రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో కంప్యూటర్కి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏమంటాం, ఇన్పుట్ అంటాం. సో ఇన్పుట్ను తీసుకెళ్లే డివైసెస్ ఏవైతే ఇన్ఫర్మేషన్ని మనం ఇచ్చే యూజర్ నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ని కొన్ని డివైసెస్ త్రూ కంప్యూటర్ ప్రాసెసింగ్కి వెళ్తుంది. సో ఏమేమి డివైసెస్ అంటే అవి కీబోర్డు, మౌస్, స్కానర్. ఈ డివైసెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెసింగ్కి వెళ్తుంది. ప్రాసెసింగ్ అంటే ఏంది, సిపియులో మనకు కావాల్సిన ప్రాసెసింగ్ జరుగుతుంది. సో సిపియుకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఈ 3 డివైసెస్ యూజర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తాయి. కీబోర్డ్ తీసుకెళ్తుంది, మౌస్ తీసుకెళ్తుంది, స్కానర్ తీసుకెళ్తుంది. సో ఈ 3 డివైసెస్ గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ కీబోర్డ్ అంటే ఏంది, ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ని మనం ఎంటర్ చేయడానికి యూజ్ చేసే ఒక డివైస్ని కీబోర్డ్ అంటాం. సో ఫ్రెండ్స్, కీబోర్డ్లో మనకు టోటల్గా 104 కీస్ అనేది అవైలబుల్లో ఉంటాయి. సో ఈ కీబోర్డ్లో ఏంటంటే మనకి 104 కీబోర్డ్స్లోనే చాలా డిఫరెంట్ కీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఎందుకంటే కీబోర్డ్ తోటి మనం మల్టిపుల్ వర్క్స్ చేయొచ్చు. అంటే మనం ఒకటే టైప్ ఆఫ్ కీస్ని కాకుండా మనం మల్టిపుల్ టైప్ ఆఫ్ కీస్ని మనం యూజ్ చేయొచ్చు. మెయిన్గా మన కీబోర్డ్లో ఏంటంటే ఆల్ఫాబెటిక్ కీస్ ఉంటాయి. అంటే మీరు కీబోర్డ్ పైన చూసినప్పుడు ఏబిసి అనేది ఆల్ఫాబెటిక్ కీస్ ఉంటాయి కదా, వీటిని ఆల్ఫాబెటిక్ కీస్ అంటాం. తర్వాత న్యూమరిక్ కీస్ అంటే ఏంటంటే 1 to 9, 1 2 3 4 5 6 అలాంటి కీస్ అన్ని కలిపి మనం న్యూమరిక్ కీస్ అంటాం. నెక్స్ట్ మనకు ఫంక్షన్ కీస్ ఉంటాయి. ఫంక్షన్ కీస్ అంటే ఏంది, F1, F2, F3, F4, F5 ఇలాంటివన్నీ ఫంక్షన్ కీస్. తర్వాత కమాండ్ కీస్ అంటే మీకు కీబోర్డ్ల కింద రైట్, లెఫ్ట్, అప్, డౌన్ అనే మనం కమాండ్స్ ఇస్తాం. అంటే ఏదైనా ఒక వర్క్ని మనము ప్రాసెసింగ్ చేయాలంటే మనం దానికి ఒక కమాండ్ ఇవ్వాలి. సో ఈ కీస్ని మనం ఏమంటామంటే కమాండ్ కీస్ అంటాం. సో మీ కమాండ్ కీస్ అనేది ఇవి కాకుండా ఇంకా వేరే కూడా కమాండ్ కీస్ ఉంటాయి. ఏంది, ఆల్ట్, షిఫ్ట్, డిలీట్ ఇవన్నీ కూడా కమాండ్ కీస్. ఎందుకంటే ఈ కమాండ్ కీస్ని బేస్ చేసుకొని మనం వర్క్ని ప్రాసెస్ చేస్తాం. ఓకే, ఇది కీబోర్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మౌస్ గురించి చూద్దాం. మౌస్ అనేది ఒక పాయింటర్. సో ఇన్పుట్ డివైస్ దట్ ఈస్ యూజ్డ్ విత్ ఎ కంప్యూటర్ మూవింగ్ ఏ మౌస్ అలాంగ్ ద ఫ్లాట్ సర్ఫేస్ కెన్ మూవ్ ద కర్సర్. సో మౌస్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక కర్సర్ అనేది మనం మూవ్ అవ్వడానికి. అంటే మనం కంప్యూటర్ పైన వర్క్ చేస్తున్నప్పుడు ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి వెళ్ళాలన్నా, ఒక డేటాని ప్రాసెస్ చేయాలన్నా మౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు కంప్యూటర్లో ఒక పాయింటర్ అనేది కనబడుతుంది, కర్సర్ పాయింటర్. ఈ కర్సర్ పాయింటర్ని మూవ్ చేయడానికి మనకు మెయిన్గా మౌస్ అనేది యూజ్ అవుతుంది. మౌస్లో వచ్చేసి మనకు లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ అనేది ఉంటుంది. సో లెఫ్ట్ క్లిక్ ఎందుకంటే ఒక డేటాని ప్రాసెస్ చేయడానికి లెఫ్ట్ క్లిక్ ఇస్తాం. రైట్ క్లిక్ ఎందుకు ఇస్తామంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ని ప్రాసెస్ చూడడానికి. అంటే ఒక డాక్యుమెంట్కి సంబంధించిన రైట్ క్లిక్ ద్వారా మనం ఒక డాక్యుమెంట్కి సంబంధించిన ఏదైనా ఒక ఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి రైట్ క్లిక్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఒక డాక్యుమెంట్ పైన మీద రైట్ క్లిక్ ఏమవుతుంది, మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి, ప్రాపర్టీస్ అని, న్యూ అని, ఇలాన్నీ ఆప్షన్స్ మనకు మౌస్ యొక్క రైట్ క్లిక్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు ఈ మౌస్లో వచ్చేసి మనకు 2 టైప్ ఆఫ్ మౌసెస్ ఉంటాయి. మనకు మెయిన్గా ఏంటంటే వైర్ మౌస్, వైర్లెస్ మౌస్. ఈ 2 టైప్ ఆఫ్ మౌసెస్ని మనం సిస్టమ్కి వాడచ్చు. సో నెక్స్ట్ స్కానర్ అనేది కూడా ఒక ఇన్పుట్ డివైస్. స్కానర్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ను యూజర్ నుంచి తీసుకున్న డాక్యుమెంట్ను కంప్యూటర్కు ప్రాసెసింగ్ కోసం సెండ్ చేసేదే ఇన్పుట్ డివైస్. సో స్కానర్ ఎట్లా పనిచేస్తుంది, నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది, అంటే ఒక హార్డ్ కాపీ ఉంది. ఈ హార్డ్ కాపీని కంప్యూటర్కు ప్రాసెసింగ్ కోసం పంపించాలి, అంటే దాన్ని డిజిటల్ డాక్యుమెంట్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఈ స్కానర్ ఏం చేస్తుంది, ఇది యూజర్కి సిపియుకి మధ్యలో
ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంది. అంటే ఇది యూజర్ నుంచి ఆ డాక్యుమెంట్ను తీసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేసి దాన్ని ఫస్ట్ సిపియూకి పంపేస్తుంది. సిపియూ ఏం చేస్తుంది, దాన్ని ప్రాసెసింగ్ చేసి దాన్ని ఒక డిజిటల్ డాక్యుమెంట్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి మనం స్కానర్ను కూడా ఒక ఇన్పుట్ డివైస్ అంటాం. ఎందుకంటే దీంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ అనేది సిస్టంలోకి పాస్ అవుతుంది, కానీ ఇందులో ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవ్వదు. కాబట్టి స్కానర్ అనేది ఒక ఇన్పుట్ డివైస్. ఓకే, సో ఇప్పుడు ఇన్పుట్ డివైసెస్ అనేది అర్థమైంది కదా. మనకు మెయిన్గా 3 ఇన్పుట్ డివైసెస్ ఉన్నాయి, కీబోర్డు, మౌస్, స్కానరు. సో మిగతా కొన్ని డివైసెస్ని కూడా మనం యాజ్ ఏ ఇన్పుట్ డివైసెస్గా వాడచ్చు. కానీ కంప్యూటర్లో మెయిన్గా 3 ఇన్పుట్ డివైసెస్ అంటే మనం మెయిన్గా ఈ 3 డివైసెస్ని యూజ్ చేస్తాం కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. సో అవుట్పుట్ డివైస్ గురించి తెలుసుకుందాం. టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ కంప్యూటర్ టు ద డివైసెస్, అంటే ప్రాసెసింగ్ అయిన డేటాని మిగతా డివైసెస్కి పంపించేది అవుట్పుట్. అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఒక ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్కి ఇచ్చాం, ఇన్పుట్ ఇచ్చాం, అది ప్రాసెసింగ్ జరిగింది. ప్రాసెసింగ్ జరిగిన తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అవుట్పుట్ రూపంలో వస్తుంది. అవుట్పుట్ అంటే ఏంటంటే ప్రాసెసింగ్ అయిన డేటా మనకు ఏదైతే డిస్ప్లే అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ అంటాం. సో మరి అవుట్పుట్ డివైసెస్ అంటే ఏంది, ఏదైతే అవుట్పుట్ జరిగిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసే డివైసెస్ని మనం అవుట్పుట్ డివైసెస్ అంటాం. కామన్గా చూడండి, కంప్యూటర్లో మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ఎంటర్ చేసినప్పుడు దాన్ని ప్రాసెసింగ్ అయిన తర్వాత రిజల్ట్ ఎక్కడ వస్తుంది, రిజల్ట్ అనేది మనకు మానిటర్ స్క్రీన్ పైన వస్తుంది. సో మానిటర్ స్క్రీన్ అనేది మనకు ఒక అవుట్పుట్ డివైస్. అంటే మానిటర్ స్క్రీనే కాకుండా మనకు స్పీకర్ ఉంది, ప్రింటర్ ఉంది, మానిటర్, ఈ 3 డివైసెస్లో రిజల్ట్ అనేది మనకు కనబడడం అంటే స్పీకర్లో వాయిస్ అనేది వినబడుతుంది. అంటే ఒక ఇన్ఫర్మేషన్ని టెక్స్ట్ రూపంలో, వాయిస్ రూపంలో, వీడియో రూపంలో ఏదైతే యూజర్ కనబడుతుందో, వినబడుతుందో అలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం అవుట్పుట్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఏంటి, మానిటర్, ప్రింటర్, స్పీకర్. సో ఈ 3 వాటి గురించి తెలుసుకుందాం. సో మానిటర్ అంటే ఏంది, మానిటర్ అనేది ఒక అవుట్పుట్ డివైస్. అంటే ఒక ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేసే డివైస్ని మనం మానిటర్ అంటాం. ఇది ఒక స్క్రీన్. అంటే మన ఇంట్లో టీవీ అయితే ఎట్లా ఉంటుందో, మన ఇంట్లో టీవీ ఎట్లయితే యూజ్ అవుతుందో సేమ్ అదే ప్రకారం మనకు మానిటర్ అనేది యూజ్ అవుతుంది. అంటే యూజర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అయిన తర్వాత డిస్ప్లే అయ్యే డివైసెస్ని మనం అవుట్పుట్ డివైసెస్ అంటాం. అందులో మానిటర్ ఏంటంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసేదాన్ని మనం మానిటర్ అంటాం. సో ఫ్రెండ్స్, మానిటర్లో ఏంటంటే మనకు 3 టైప్ ఆఫ్ మానిటర్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకు కంప్యూటర్లో ఏంటంటే సిఆర్టీ మానిటర్ ఉండేది. సిఆర్టీ అంటే క్యాథోడ్ రే ట్యూబ్ అనే ఒక ఓల్డ్ మోడల్ మానిటర్ను వాడేవాళ్ళు. తర్వాత ఎల్సిడికి వచ్చారు. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. సో తర్వాత ఏంది, ఎల్ఈడి, లైట్ ఎమిటింగ్ డయోడ్. సో ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న మానిటర్లలో ఎల్ఈడి మానిటర్స్ అనేది ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి. సో ఎల్ఈడి అనేది ఏంటంటే మనకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా కనబడుతుంది. సో మానిటర్ అంటే ఏంటి, ఏదైతే అవుట్పుట్ రిజల్ట్ను డిస్ప్లే చేస్తుందో దాన్ని మనం మానిటర్ అంటాం. కంప్యూటర్లో మానిటర్ అనేది అవుట్పుట్ డివైస్. కంప్యూటర్లో మానిటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రాసెసింగ్ అయిన డేటా మానిటర్ లేదనుకోండి మనకు అవుట్పుట్ అనేది కనబడదు. సో అవుట్పుట్ రాలేదు అనుకుంటే ఆ ప్రాసెసింగ్ అనేది పర్ఫెక్ట్గా కాలేదని అర్థం. నెక్స్ట్ ప్రింటర్. సో ప్రింటర్ అనేది కూడా ఒక అవుట్పుట్ డివైస్. ప్రింటర్ ఎట్లా అవుట్పుట్ డివైస్ అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ అంటే ఇన్ఫర్మేషన్ కంప్యూటర్కి వెళ్ళేది, అవుట్పుట్ అంటే కంప్యూటర్ నుంచి ఇన్ఫర్మేషన్ యూజర్కి వచ్చేది. సో ప్రింటర్లో ఏంది, ప్రింటర్లో ఒక డాక్యుమెంట్ అనేది బయటకు వస్తుంది. సో స్కానర్ ఏం చేస్తుంది, హార్డ్ కాపీని డిజిటల్ డాక్యుమెంట్లో కన్వర్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్కి ఇస్తుంది. ప్రింటర్ ఏం చేస్తుంది, డిజిటల్ డాక్యుమెంట్ని హార్డ్ డాక్యుమెంట్లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే కంప్యూటర్లో ఉన్న ఒక డిజిటల్ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ జరిగిన తర్వాత ప్రింటర్ నుంచి మనకు హార్డ్ కాపీ రూపంలో బయటకు వస్తుంది. అంటే ప్రింటర్ అనేది అవుట్పుట్ డివైస్గా పనిచేస్తుంది, స్కానర్ అనేది ఇన్పుట్ డివైస్గా పనిచేస్తుంది. మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే, ఇన్పుట్ అంటే ఇన్ఫర్మేషన్ కంప్యూటర్కి తీసుకెళ్ళేటి, అవుట్పుట్ డివైసెస్ అంటే కంప్యూటర్ నుంచి ఇన్ఫర్మేషన్ యూజర్కి తీసుకొచ్చేటి. సో నెక్స్ట్ స్పీకర్ అనేది కంప్యూటర్లో అవుట్పుట్ డివైసెస్ ఎట్లా పనిచేస్తుంది అంటే, సపోజ్ నేను ఒక సాంగ్ను డిస్ప్లే చేశాను అనుకోండి, ఒక సాంగ్ను నేను ప్లే చేశాను, అది నేను ఇచ్చే ఇన్పుట్, అది కంప్యూటర్లో ప్రాసెసింగ్ అయ్యింది. తర్వాత సాంగ్ ఎక్కడి నుంచి రావాలా అంటే స్పీకర్లో నుంచి బయటకు వస్తుంది. అంటే రిజల్ట్ అనేది బయటకు డిస్ప్లే అవుతుంది. కాబట్టి స్పీకర్ ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇది ఒక అవుట్పుట్ డివైస్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తుంది. అది సౌండ్ రూపంలో ఉండొచ్చు, ఆడియో రూపంలో ఉండొచ్చు, వీడియో రూపంలో ఉండొచ్చు, టెక్స్ట్ రూపంలో ఉండొచ్చు, ఇమేజ్ రూపంలో ఉండొచ్చు. సో మనకి ఏదైతే వాయిస్ రూపంలో ఉందో అది స్పీకర్ నుంచి బయటకు వస్తుంది. కాబట్టి మనకు ఈ స్పీకర్ అనేది అవుట్పుట్ డివైస్గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనకు కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ కంప్యూటర్ యూజెస్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ కానీ ఈ వీడియో క్లాస్లో కానీ ఏదైనా అర్థం కాని టాపిక్ ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క డౌట్ను మీకు ఏదైనా ఏదైతే అర్థం కాలేదో దాన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ క్వశ్చన్కి అనేది నేను ఆన్సర్ చేయగలుగుతాను.